నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మన మెదడులో రక్తనాళాలు బ్లాక్ అయినట్లయితే మనకి పెరాలసిస్ అనే కండిషన్ మనం చూడొచ్చు. అదే మన హార్ట్లో రక్తనాళాలు కనుక బ్లాక్ అయితే మనకి హార్ట్ అటాక్ అనే కండిషన్ కూడా మనం చూస్తాం. ఎందుకు ఈ రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డగట్టడం అనేది జరుగుతుంది? దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్ సార్, ఇంతకుముందు మనము పెరాలసిస్ గురించి మాట్లాడుకున్నాం ఒక ఎపిసోడ్లో. సో రక్తనాళాల్లోని బ్లాక్స్ ఏర్పడినట్లయితే మెదడుకు వెళ్ళేటువంటి రక్తం సరఫరా కాకపోవడం వల్ల సో మనకి పెరాలసిస్ వస్తుందని. అట్ ద సేమ్ టైమ్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి అనమాట సో గుండెకు సరఫరా అయ్యేటువంటి రక్తం, ఈ రక్తనాళాలు బ్లాకేజెస్. సో దీనికి స్టంట్స్ అనేది ఈ మధ్యన ఎక్కువ వేయించుకుంటున్నారు. ఆ స్టంట్స్ కూడా క్వాలిటీ సరిగ్గా లేక మళ్ళీ స్టంట్స్ వేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అసలు రక్తనాళాల్లో బ్లాకేజెస్కి కారణాలు ఏంటి? ఈ స్టంట్స్ వేసుకోకుండా ఈ బ్లాక్స్ని క్లియర్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఆయుర్వేదంలో? వండర్ఫుల్ క్వశ్చన్ అమ్మా. మనము యాక్చువల్లీ ఏంటంటే ఎవ్వరు గుండా అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి కదా. సో భయపడిపోతాడు. సో నాకు ఓకే బ్లాక్ అంటే ఏ అవయవమైనా దొరకడానికి కాస్త సమయం తీసుకున్నా కూడా పర్వాలేదు, కానీ గుండెకి అంత సమయం ఉండదు అని చెప్పుకొని కంగారు పడి పరుగెత్తుకొని పోయి స్టంట్ అన్ని వేసుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే మన కార్డియాక్ దీనిలో పోయినా, సర్క్యులేటరీ సిస్టంలో పోయినా, ఏదన్నా ఆర్టరీస్లో బ్లాక్ అనేది రావడం సహజం. ఎందుకంటే మనం వాడిన ఫుడ్ బట్టి, ఆహార విహారాలు, మనం చేసేది అన్ని బట్టి, కొందరు స్మోకింగ్ ఎక్కువ చేయడం జరుగుతుంది, కొందరు ఆల్కహాల్ సంగతులు, కొందరు కొవ్వు ఉన్న పదార్థాలు ఎక్కువ తినడం, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్ తినడం, ఇట్లా రకరకాల కారణాలతో కార్డియాక్ బ్లాక్ అనేది రావడం జరుగుతుంది. లేదా బీపీ న్యాచురల్గా ఆ పేషెంట్కి కొంచెం మందంగా ఉండడం. ఇప్పుడు ఏంటంటే మన ఒక నదిలో మంచి స్పీడ్ ఫ్లో ఉన్న నదిలో ఏదైనా పెడితే ఏమవుతుంది? చాలా ఫాస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. అట్లాగే స్టాండ్ స్టిల్ అయిన ఈ నదిలో ఏదైనా పెట్టిందంటే అది పోయి డిపాజిట్ అవుతుంది. సో బ్లడ్ కొంచెం తక్కువ ఫ్లో అవడం, అంటే ఎక్సర్సైజ్ వీలైనంత వరకు తక్కువ చేసిన వాళ్ళు, ఊరికే తినడం పడుకోవడం అట్లా ఉన్న వాళ్ళకి బ్లడ్ సరిగ్గా ఫ్లో అవడమే జరగదు. మళ్ళీ దీనికి అథీరోస్క్లెరోసిస్ అనే కండిషన్ ఉంటుంది. అంటే రక్తం పోయిన పైపులు మెల్లగా డిపాజిట్స్ వచ్చేసి క్లాట్ అయ్యి అది మొత్తానికి క్లాట్ అయిపోతుంది. కొన్ని 30 ఏళ్ళ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ అందరూ చెప్పేది ఏంటంటే, ఇంగ్లీష్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్లనే అందరికీ కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఆ కొలెస్ట్రాల్కి వాళ్ళు ఎవరెవరికైనా మెడిసిన్ ఇచ్చారో దానికి స్టాటిన్ మెడిసిన్ అంటది, స్టాటిన్స్. ఆ ప్రతి ఒక్కరికి డయాబెటీస్ వచ్చేసింది. 95% patients who have taken statins ended up as becoming diabetic. And now they are telling, now India is the diabetic capital of the world. It is going to become అన్నట్టు. అంటే ఒక్క జబ్బు నుంచి ఇంకొక జబ్బు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కొవ్వు కాదు, కొలెస్ట్రాల్ కాదు కారణము, కాల్షియం ప్లేక్స్ ఈస్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బ్లాకేజ్ ఆఫ్ ఆర్టరీస్. అంటే మనం ఇప్పుడు చూడమ్మా, ఏదన్నా నొప్పులు గిప్పులతో ఏదన్నా డాక్టర్ దగ్గర వెళ్తే ఇమ్మీడియట్గా కాల్షియం టాబ్లెట్ ఒకటి రాయడం జరుగుతుంది. మనకు అవసరమైనా లేకపోయినా కూడా మనం మామూలుగా మనం భోజనం చేసిన దానిలో కొంచెం పాలకూర కానీ, క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, గుడ్లు కానీ, కొంచెం పెరుగు కానీ, ఇవి అన్నీ తింటే న్యాచురల్గా కాల్షియం మనకు వస్తుంది. దానికి పోయి కాల్షియం టాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదు. సో మెనీ అ టైమ్స్ అకార్డింగ్ టు మీ, calcium tablets is one of the major reason for cardiac blocks. Excessive calcium వెళ్తుంది బాడీలో. సెకండ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. థర్డ్ ఏంటంటే ఆహారంలో మనకేంటంటే ఫ్రైడ్ ఫుడ్స్, మన ఈ బయట కనిపించిన ఫాస్ట్ ఫుడ్స్ మరి అది కుట్టేసి వెళ్ళిపోవడం. ఎందుకంటే చాలా చాలా సంగతులు ఉన్నాయి. సాల్ట్, ఇది మన చైనీస్ ఫుడ్స్లో ఎక్కువ కనపడుతుంది. ఇవి అన్నీ ఆ టేస్ట్ మేకర్స్లో ఉన్న కొన్ని ఫుడ్ తింటే కార్డియాక్ బ్లాక్స్ రావడం, ఆర్టరీస్ బ్లాక్స్ రావడం జరుగుతుంది. కానీ దీనికి ఇది బ్లాక్ రాకుండా ఉండడానికి మనం చేయాల్సినది, రోజు మన ఇంట్లో వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి, మన మెంతులు, ఇవి అన్నీ కొంచెం ఎక్కువ తింటే చాలు. మా ఇదిలో ఏం బ్లాక్స్ రావు. కాల్షియం వీలైనంత వరకు తక్కువ, మనం తిన్న వెజిటేబుల్స్ ఉన్న కాల్షియం మనకి చాలు, సరిపోతుంది. లేదా గుడ్లు తింటే దానిలో వచ్చిన కాల్షియం సరిపోతుంది. కాల్షియం టాబ్లెట్స్ మింగకుండా ఉండండి. శరీరంలో మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా పెరిగిపోవటానికి అండ్ థిక్ అవ్వడానికి
బ్లడ్ థిక్ అవ్వడానికి ఏంటి సార్ రీజన్స్ ఉంటాయి? బ్లడ్ థిక్ రెడ్ బ్లడ్ సెల్స్ పెరగడం వల్ల కాదమ్మా. బ్లడ్ థిక్ అవడం బ్లడ్లు ఈ ఇప్పుడు వేస్ట్ నేను చెప్పినా కదా, బ్లడ్ ఈ రెండు అవ్వటానికి ఏంటి రీజన్స్? మెయిన్ ఇదే కదా, మనం తింటే మన రెడ్ మీట్ ఎక్కువ తింటే మన ప్యూరెన్స్ అనే ఆ ప్రోటీన్స్ మనకి ఎక్కువ అయిపోవడము, మన యూరిక్ యాసిడ్ బ్లడ్లు పెరగడము. సో ఈ యూరిక్ యాసిడ్ పెరగడం కూడా దట్ ఈస్ అనదర్ వన్ రీజన్ ఫర్ బ్లాకేజెస్. ఓకే, సో మనం ఏంటంటే ఈ మరీ టూ మచ్ అన్హెల్తీ ప్రోటీన్స్ అవాయిడ్ చేయడం బేసికలీ. దెన్ స్మోకింగ్ ఏం చేస్తారంటే 3-4 సంగతులు చేస్తారు స్మోకింగ్. ఫస్ట్, నికోటిన్ బ్లడ్లో ఉండే దట్ విల్ నెవర్ అలౌ ఆక్సిజన్ టు మిక్స్ విత్ బ్లడ్. అందుకే స్మోకింగ్ చేసే వాళ్ళు చూస్తే తెలుస్తుంది, ఒక 2 మెట్టలు ఎక్కుతాయి, 2 అడుగులు నడిస్తే అని ఆయాసం వస్తుంది వాళ్ళకి. చైన్ స్మోకర్స్ ఎప్పుడో ఒకసారి స్మోక్ చేసే వాళ్ళ గురించి కాదు చెప్పేది నేను. తర్వాత ఏంటంటే ఈ నికోటిన్ బ్లడ్లో ఉండే మనం మంచి ఇప్పుడు ఫుడ్ తింటాం కదా, ఈ ఫుడ్ నుంచి ఎసెన్స్ సరిగా బ్లడ్లు కలవకుండా చూస్తుంది. సో మనకి నిజంగా యాక్చువల్లీ న్యూట్రిషన్స్ తక్కువ అనిపిస్తుంది. స్మోకర్స్ మీరు చూడండి, వాడు అంత మ్యాల్ న్యూట్రిషన్ కానీ ఎక్కువ న్యూట్రిషన్ ఉన్నప్పుడు అంత యాక్టివ్గా ఉన్నట్టు మనకి కనపడలేదు, ఎప్పుడు కొంచెం అలసటగా ఉండదు అంటది. మళ్ళీ మూడోది ఏంటంటే ఈ నికోటిన్ బ్లడ్లు ఉంటే ఎక్కడెక్కడ కొంచెం ఇది కాల్షియం ప్లేక్స్ ఉంటుందో ఇవి అన్నీ ఉండదు, ఇవి అన్నీ వెంటనే కాగ్యులేట్ చేయడం జరుగుతుంది, అన్నీ ఒక ఎంబాలస్ చేయడం జరుగుతుంది. కొంచెం కొలెస్ట్రాల్ ఉంటాయి, అన్నీ కలిపి ఒక బాల్ లాగా ఎంబాలసం అనేది చేయడం జరుగుతుంది. సో ఈ కొవ్వు కానీ కాల్షియం ప్లేక్స్ కానీ ఇవి అన్నీ వచ్చి ఒక బాల్ అయితే పెద్ద పెద్ద ఆర్టరీస్ ఇది పోవడం ఓకే, ఆ ఆర్టరీస్ నేరో అయి వచ్చేవరకు చిన్న క్యాపిలరీస్ పోయినప్పుడు ఇది బ్లాక్ అవుతుంది. దానికి కారణం కూడా ఈ స్మోకింగ్. ఇంకొకటి మన హార్ట్ది మసిల్స్, హార్ట్ ఇట్లా ట్విస్ట్ చేసి మనం పంప్ చేస్తూ ఉంటాం కదా, యాక్చువల్లీ హార్ట్ ఈస్ నాట్ పంపింగ్, హార్ట్ ఈస్ ట్విస్టింగ్. హార్ట్ పంపింగ్ అని మనం ఒకసారి నేర్చుకున్నాం కదా, కానీ సైన్స్ నౌ ఈస్ సేయింగ్ హార్ట్ ఈస్ ట్విస్టింగ్. ఇట్లా ట్విస్ట్ చేసి ఇలా పంపడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ హార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మసిల్స్ని మరీ గట్టిగా చేసేస్తాడు ఈ నికోటిన్. సో చాలా ఫ్లెక్సిబుల్గా అది చేయాల్సిన సంగతి అక్కడ కూడా మందం అవుతుంది. సో దీని దిక్కల్లి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళాల్సిన బ్లడ్ కొంచెం మందంగా వెళ్తుంది. మళ్ళీ జెనెటిక్గా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ ది ఆర్టరీస్ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రెషర్తో ఎలాస్టిక్గా ఇట్లా పెద్దగా అవ్వాలి, ఇది పెద్దగా అవ్వకుండా ఆ గట్టిగా అలాగే నిలబడితే కూడా బ్లడ్ ఫ్లోకి ఇబ్బంది వచ్చి చిన్న చిన్న బ్లాక్ ఉండే కూడా అది పెద్ద పెద్ద బ్లాక్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ బ్లాక్స్ వస్తే కూడా అది ఒక విధంగా మంచిది. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మేజర్ ఆర్టరీలు 100% బ్లాక్ ఆ రవంగా ఏదన్నా వచ్చే 95-100 ఆ రేంజ్కి ఏదైనా వస్తే మాత్రం మనం ఇమ్మీడియట్గా ఇంటర్వెన్షన్ చేసుకోవాలి. అది లేదంటే వేరే దూర ఏదైనా ఆర్టరీస్లు లేదా 60-70% 80%కి కింద ఉన్న బ్లాక్ అయితే ఈజీగా మెడిసిన్స్లు మొత్తం బ్లాక్ సాఫ్ చేసుకోవచ్చు. అది కూడా ట్రీట్మెంట్కి ముందు ఉన్న యాంజియోగ్రఫీ, ట్రీట్మెంట్ తర్వాత యాంజియోగ్రఫీ చూసి తెలిసిపోతుంది. ఈ స్టెంటింగ్ ఏం అవసరం లేదు. స్టెంటింగ్ ఉన్న ఎక్కువ రిస్క్ ఏంటంటే ఈ స్టెంట్ బ్లాక్ అవడం ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే స్టెంటింగ్ చేసే వెంటనే డాక్టర్స్ ప్రతి పేషెంట్కి బ్లడ్ థిన్నర్స్ ఇస్తూ ఉంటుంది, బీభత్సంగా బ్లడ్ థిన్నర్స్ ఇస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే బాడీకి ఒక టెండెన్సీ ఉంటుంది, ఏదన్నా ఇట్లా ఫారిన్ బాడీ వస్తే ఇమీడియట్గా అది ఇది చేయడం. సో కన్స్ట్రక్ట్ చేసి అక్కడ అది మొత్తం బ్లాక్ అయితే అది పెద్ద కాంప్లికేషన్ అవుతుంది. సో టు మీ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ 95 or plus blockage and to the major arteries blockage, please don't do stenting. అది అవసరమే లేదు. మనకి ఈ బ్లాక్ వచ్చినప్పుడు మా బాడీ ఏం చేస్తుంది తెలుసా, పక్క నుంచి బ్లడ్ సప్లై చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కొలాటరల్స్. అది సప్లై చేసి దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బ్లడ్ సప్లై. మనం ఆయుర్వేదంలోనే ఏ స్టేజ్ లో వస్తే ట్రీట్ చేయగలుగుతారు? మన 80-85-90% వరకు బ్లాక్ ఉంటే కంప్లీట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలు ఓకే ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్, ఆయనకి 85% బ్లాక్ మేజర్ ఆర్టరీస్లో మొత్తం. ఆయన ఏంటంటే స్టెంట్ వేయడానికి డబ్బులు లేదు, ఆటో డ్రైవరే కదా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో ఆయన అడ్మిట్ చేసుకుని 2 months లోపల బ్లాకేజ్ మొత్తం క్లియర్ చేసి పంపించేశారు, జస్ట్ విత్ మెడికేషన్ అండ్ సమ్ థెరపీస్ ఇన్ ఆయుర్వేద. ఇట్ హెస్ కమ్ యాజ్ అ నేషనల్ స్టడీ. సో ప్లీజ్ డోంట్ వరీ. మీకు ఎవరికైనా యాంజియోగ్రామ్ చేసుకొని ఒక హార్ట్ బ్లాక్ ఉంది లేదా ఆర్టరీస్లో బ్లాక్ ఉంటుంది దాన్ని ఉంటే దయచేసి ఏం టెన్షన్ పడబాకండి. మెడిసిన్స్ ద్వారా మళ్ళీ మీకు స్టెంట్ చేస్తేనే తృప్తి ఉండదంటే చేసుకోండి. అది లేదంటే 90%, 95 పైన రేంజ్కి అంతకాలం సివియర్గా బ్లాకేజీ మెయిన్ ఆర్టరీస్కి ఉండే తప్ప స్టెంటింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. మనం అది మెడిసిన్స్ ద్వారా కంప్లీట్. ఇప్పుడు 85% బ్లాక్ ఉన్న కేసే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది.
అది ఈవెన్ కూడా మేజర్ ఆర్టరీస్. కిడ్నీకి సప్లై బ్లడ్ లో కూడా అట్లానే సేమ్ ఆ నాళాల్లో కూడా అట్లానే బ్లాకేజెస్ ఏర్పడేటప్పుడు కూడా అదే సేమ్ ఏదైతే కూడా ఇప్పుడు మనం ఒక మెడిసిన్స్ మీద ఈ హార్ట్లు పోయిన ఫలానా ఆర్టరీలు, లెఫ్ట్ కొరోనరీ ఆర్టరీలు మాత్రం పని చేసుకొని రండి అని మెడిసిన్లు పంపిస్తున్నారా ఏంటి? దట్ వర్క్స్ ఫర్ ద హోల్ సర్క్యులేటరీ సిస్టమ్ కదా. సో కిడ్నీకి పోయిన దీనికైతే కూడా ఎక్కడ పోయిన మన బాడీలో ఎక్కడ పోయిన బ్లాకేజ్ అయితే కూడా దట్ కెన్ బి క్యూర్డ్ విత్ దిస్ మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్స్. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హార్ట్లో బ్లాకేజెస్ ఏర్పడితే ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మన దగ్గర అందుబాటులో ఉందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, మై ప్లెజర్.